అసలు విష్ణుతేజ గే కాదు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నాను, ఇలానే ఉన్నాను, నా కుటుంబం ఇలాగే ఉండమంది కాబట్టి ఇలాగే ఉన్నాను. సి వన్ థింగ్ మాధవి గారు, బట్ వన్ ప్రాబ్లం కామన్ గా మనం చూడాల్సింది ఏంటి చైల్డ్హుడ్ లో అంటే, నాకు తెలిసి మేబీ ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకు చాలా గట్స్ అండ్ చాలా కరేజ్ అండ్ దట్ వీళ్ళకి చిన్నతనం నుండి సమాజంలో కానీ ఇంట్లో కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? కీప్ ఆన్ టాంటింగ్, రే నువ్వు ఇలా కూర్చో, ఏంటి ఆడపిల్లలాగున్నావు, ఇలాగా అలాగా, ఇవంటే ఇక్కడ నో మ్యాటర్ ఆ అబ్బాయి ఫెమినైన్ గా ఉన్నాడా, అబ్బాయి జెండర్ నాన్ కన్ఫర్మ్డా, లేకపోతే ఒక ట్రాన్స్ ఒక గేనా, ఎవరికీ తెలియదు. అసలు మగ పిల్లాన్ని పేరెంట్స్ ఎట్లా పెంచాలి? So, you know, నిజంగా ఎప్పటికీ అంత చిక్కని ప్రశ్న ఇదే అనిపిస్తుంది. అదే విధంగా చెప్తారు. ఈవెన్ చాలా మంది అంటారు కదా, దేవుడు వీళ్ళని ఎక్కడో ఒక క్రోమోజోమ్ తగ్గించి పుట్టించుంటారో, లేదా కొంచెం వీళ్ళకి ఆయన ఎక్కడో నిద్రపోతా ఉండుంటాడేమో వీళ్ళని పుట్టించేటప్పుడు ఇట్లా జోకులు వేస్తూ ఉంటారు. ఏదైతే సినిమాలో గుండె జారి గల్లంత అయింది అట్లాంటి దాంట్లో లిప్స్టిక్ వేసుకొని అంతా బావా ఎక్కడ ఉన్నావు ఏంటనేది వాళ్ళని తాకేసి పట్టేసుకొని హగ్ చేసుకొని, ఈ సీన్స్ కి ఇక్కడ ఈ వచ్చే ఈ సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళకి ఎప్పుడైతే సమాజం కోసమో సొసైటీ కోసమో వాళ్ళు ట్రాన్స్జెండర్స్ గా మారకుండా జస్ట్ వాళ్ళొక మెన్ క్లాత్స్ లోనే కంఫర్టబుల్ గా ఉంటూ, చాలా మంది కంపేర్ చేస్తారు కదా, సారీ టు ఇస్ దట్ వీళ్ళందరూ పతివ్రతమైనటువంటి స్త్రీలు. గేస్ ఫీమేల్స్ తో సెక్స్ చేస్తారా నో, జనరల్లీ? అస్సలు చేయరు. సి గే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో సెక్స్ చేస్తున్నారు, పిల్లల్ని కూడా కంటున్నారు. బట్ మీకు నేను చెప్తా ఉంటేనే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇది అనిపిస్తా ఉంది, అరే ఎంత మీరు గే అని ఓపెన్ గా చెప్పిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి? కొట్టడం, తిట్టడం, హౌస్ అరెస్ట్ చేయడం, బలవంతంగా పెళ్లిళ్ళు, ఇవాళ నేను చెప్పగలిగే ధైర్యం నాకు వచ్చింది అని అంటే అంత ఈజీ కాదు. అబ్బాయి పెళ్లి చేసుకుంటే నిజంగా ప్రాక్టికల్ గా కలిసి ఉండగలరా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈ రోజు మనతో పాటు రీసెంట్ గా వచ్చిన ఎల్జీబీటీ ఎలీగల్ బ్యాటిల్ సినిమాలో యాక్ట్ చేసిన విష్ణుతేజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి ఎల్జీబీటీ సినిమా గురించి, అలానే గే ఈ మాట మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం, కానీ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కానీ మనం వాటి గురించి ఏవి ఆలోచించాం. సింపుల్ గా వాళ్ళని ఏదో ఒక రకంగా హేళన పరుస్తూ ఉంటాం. సో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు సొసైటీ నుండి ఏం కోరుకుంటున్నారు, గవర్నమెంట్ నుండి ఎలాంటి హక్కులు కావాలనుకుంటున్నారు, అన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ నేను ఇప్పటి వరకు కూడా ట్రాన్స్ ఉమెన్స్ ని చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ సమస్యల గురించి కానీ, వాళ్ళ సర్జరీస్ వెనకాల ఉన్న కష్టాల గురించి, బాధల గురించి, ఫ్యామిలీస్ నుండి సొసైటీ నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటి గురించి కూడా నేననే కాదు చాలా మంది యాంకర్స్ ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ వాటి గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంది. బట్ సమాజంలో ఎంత మార్పు వచ్చింది, ఎంత వాళ్ళు సమస్యల నుండి ఏమంటారు తప్పుకుంటున్నారు అనేది మనము వాటి గురించి మాట్లాడుకొని పక్కన పెడితే, రీసెంట్ గా ఎల్జీబీటీ అనే సినిమా ద్వారా చాలా చక్కగా చెప్పారు వాళ్ళకి ఎలాంటి రైట్స్ కావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. అందులో మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది, సినిమా రెస్పాన్స్ ఎలా ఉండింది?
థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఎల్జిబిటిఏ లీగల్ బ్యాటిల్ అనేది డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి గారు తీశారు. అండ్ మనందరికీ తెలుసు ఆయన చాలా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో ఆయన తీసినటువంటి సినిమాలు కొన్ని గంగపుత్రులు, వలస, ఇటువంటివి, గల్ఫ్, ఇవన్నీ కూడా సామాజిక అంశాల మీద ఆయన తీసుకున్నటువంటి సినిమాలు. అంటే దాదాపు 22 సినిమాలు తీస్తే ఆయనకి అందులో 18 నంది అవార్డ్స్ వచ్చాయి. సో ఇంత తర్వాత ఆయనకి ఒక సొసైటీలో ఒక మార్జినలైజ్డ్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ హక్కుల్ని కాదు, కనీసం వాళ్ళ గొంతును కూడా వాళ్ళు వినిపించుకోలేకపోతున్నారు అన్న ఒక ఉద్దేశం మీద డైరెక్టర్ గారు, ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ కాబట్టి, సో ఆయన రీసెర్చ్ మొదలు పెట్టారు. సో ఆ రీసెర్చ్లో భాగంగా నన్ను కొంతమంది కమ్యూనిటీ వ్యక్తుల్ని కలవడం, సో అక్కడి నుంచి స్టోరీస్ తెలుసుకోవడం. ఫస్ట్ మా రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి, మాకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది, అండ్ సొసైటీలో మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవన్నీ ఆయన నాతో పాటు చాలామంది వ్యక్తుల్ని కలిసి తెలుసుకున్న తర్వాత దెన్ ఆయన ఒక కథ రాసుకొని ఒక ఫైన్ డే నాకు కాల్ చేసి, విష్ణు గారు రేపటి నుంచి ఒక 4 రోజులు మనకి షూటింగ్ ఉంది, మీరు వచ్చేసేయాలంటే ఐ డెంట్ బిలీవ్డ్ అనమాట. ఎందుకనంటే చాలా మంది ఎంతోమంది వస్తూ ఉంటారు, అంటే మా కథలు ఏదో ఒక వింతగానో ఒక విచిత్రంగానో ఏదో చాలా యూనో ఒక సర్ప్రైజింగ్ గా ఉంటాయి సొసైటీకి లేదా ఆడియన్స్ కన్నా ఒక ఉద్దేశంతో మెనీ పీపుల్ యూస్ టు కమ్ ఇండస్ట్రీ నుంచి. బట్ వీ నెవర్ యూస్ టు టేక్ దట్ సీరియస్, బికాస్ ఏముందిలే ఎవరు తీసినా ఏదో ఒక కామెడీగానో ఏదో జోకులుగానో తీస్తూనే ఉంటారు, పెద్దగా మా రియల్ లైఫ్ ని ప్రతిబింబించేలాగా ఎవరు సినిమాలు చేయరు అనేది నేను కూడా ఇగ్నోర్ చేశాను. బట్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ ని చూసిన తర్వాత నాకు అనిపించింది, అచ్చా దేర్ ఈస్ సమ్ సీరియస్నెస్ ఈ మూవీ స్టోరీలో నాకు అనిపించింది. అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అందులో యాక్ట్ చేసిన ట్రాన్స్ ఉమెన్స్ కి, ట్రాన్స్జెండర్, హిజ్రా పీపుల్ అండ్ యాజ్ అ గే మెన్ గా నాకు మా అందరికి కూడా ఇది ఫస్ట్ టైం, చాలా ఫస్ట్ టైం. చాలా మంది యాక్ట్ చేశారు కదా, ఈవెన్ చంద్రముఖి గారు, హిమా రాథోడ్ గారు, సనా గారు, ఎస్తర్ గారు మెయిన్ ఏమంటారు ఒక మంచి రోల్ లో లాయర్ గా తను చేయడము. అంటే ఈ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసి క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ ఉంటది. ఇంతమంది ఎల్జిబిటికి సంబంధించిన వాళ్ళతో వర్క్ చేసిన దగ్గర ఎక్కడా కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా మన ప్రవర్తన వల్ల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో మనం మింగిల్ అవ్వాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి, చాలా ఉంటాయి కదా. సో ఆవిడ కూడా సినిమాలో మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. సి వన్ థింగ్ మాధవి గారు, ఈ మూవీ ఏదైతే ఉందో ఇందులో మాతో పాటు యాక్ట్ చేసిన ఆల్మోస్ట్ సీనియర్ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ గారు బ్రదర్ రాజు ఖేర్, ఆయనతో పాటు మనకు తెలుగులో వర్స్టైల్ యాక్టర్, ఆయన లెజెండరీ పర్సన్ ఎల్బి శ్రీరామ్ గారు అండ్ ఎస్తర్ గారు, అండ్ మనకు సీరియల్ నుంచి చాలా బాగా పరిచయం ఉన్నటువంటి అండ్ ప్రతి ఒక్కరు, అంటే ఈవెన్ మేము చిన్నప్పుడు సీరియల్స్ చూస్తే కూడా ఆవిడ క్యారెక్టర్ ఋతురాగాల దగ్గర నుంచి ఇప్పటికీ ప్రీతి నిగమ్ గారు అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అన్నమాట, ఒక భయము అట్ ద సేమ్ టైం ఒక ఎక్సైట్మెంట్ తనది. అంటే తను ఆనంద్ చక్రపాణి గారు ఒక ఫాదర్ క్యారెక్టర్, ఆయన కూడా ఎన్నో సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. అంటే ఈ లెజెండరీ పీపుల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అదృష్టం. అయితే మీరు నమ్మరు అనండి, నాకు తెలిసి మేబీ ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకు చాలా గట్స్ అండ్ చాలా కరేజ్ అండ్ దట్టు ఒక బోల్డ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉంటే తప్ప మాకు తెలిసి మాతో పాటు వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడి ఉండేవాళ్ళు కాదేమో బహుశా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.